కనక మహాలక్ష్మి గురువుగారి దగ్గర నుంచి కంకణం తీసుకోగానే ఈ రోజు నుంచి నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది, కొత్త ప్రయాణం మొదలవుతుంది, దీర్ఘ సుమంగళి భవ అని గురువుగారు ఆశీర్వదిస్తారు. ఇక లక్ష్మి కంకణం తీసుకొని బయలుదేరుతుంది. కనక మహాలక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు స్వామీజీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అతని భార్యగా నీ బాధ్యతని నిండు నూరేళ్ళు నువ్వు మోయాల్సి ఉంటుంది. నీ గుండెల మీద ఆ మాంగళ్యం ఉన్నంతకాలం నువ్వు అతన్ని భర్తగా మోయాల్సిందే అని లక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ స్వామీజీ చెప్పిన మాటలు నమ్మకంగానే అనిపిస్తున్నాయి. కానీ ఆ నిజం వల్ల యమునమ్మ గారి పరువు పోతుంది, రెండు కుటుంబాలని కలపాలన్న విహారి గారి ప్రయత్నం ఆగిపోతుంది. ఎక్కడ ఉండాల్సిన నన్ను యమునమ్మ గారు చేరదీసినందుకు నేను చేస్తున్న కృతజ్ఞత ఇదేనా? విహారి గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న సహస్రమ్మకు నేను ద్రోహం చేసినట్టే కదా. ఒకవేళ స్వామీజీ చెప్పినట్టు నేను విహారి గారిని భర్తగా ఊహించుకోకపోతే విహారి గారికి మంచి జరగదంట. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఈ తాళి గురించి ఆలోచించి స్వార్థంగా మారాలా? ఇది స్వార్థం కాదు. స్వార్థం అయితే స్వామీజీ చెప్పరు. మరి ఎందుకు ఆలోచనలు నన్ను ముందడుగు వేయనివ్వట్లేదు? నేను ఎందుకు ఆలోచించలేకపోతున్నాను అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. నాకు ఇప్పుడు విహారీ బాబు గారి సంతోషం, యమునమ్మ గారి సంతోషమే కావాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుని తన ఓణీలో కట్టుకున్న కంకణాన్ని బయటికి తీస్తుంది. కంకణాన్ని చూసుకుంటూ విహారికి ఒకసారి కన్స్ట్రక్షన్ దగ్గర ప్రమాదం జరగటం, అప్పుడు లక్ష్మి వెళ్ళి కాపాడటం, అలాగే ఒకసారి కారులో వెళ్తూ ఉంటే విహారికి ప్రమాదం జరగటం, మరొకసారి అడవి మనుషుల చేతిలో విహారికి విషబాణం గుచ్చుకోవటం, ఇదంతా కూడా లక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఎలాగైనా సరే విహారి గారికి ఈ కంకణం వేయాలి అంటే నేను ఈ బంధాన్ని ఆమోదించాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకొని కంకణం తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది. విహారి కూడా ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. అడవి మనుషులు ప్రతి భర్త తమ భార్య సంతోషం కోసం ఈరోజు కంకణం కట్టుకొని ఉపవాసం ఉంటారు దొర. మీరు కూడా మీ భార్య కోసం ఉపవాసం ఉంటారా అని అడవి మనుషులు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. లక్ష్మి, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నేను నీ భర్తగా ఎటువంటి న్యాయం చేయలేనని తెలుసు. అయినా కూడా నువ్వు నా మంచి కోరి నా కోసం అమ్మవారికి కుంకుమార్చన వ్రతం చేశావు. అలాంటి నీ కోసం నేను కూడా ఈరోజు ఉపవాసం ఉన్నాను. ఒక స్నేహితురాలుగా నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా నేను నీ మెడలో కట్టిన తాళి వల్ల నీ బంగారు భవిష్యత్తుకి ఎలాంటి ఆపద రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఉంటే పండు కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి, లక్ష్మమ్మ, విహారీ బాబు ఒక్కరే ఉన్నారు. విహారీ బాబుకి కంకణం తొడగటానికి ఇదే కరెక్ట్ సమయం అని పండు చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి లక్ష్మమ్మ ఆలోచిస్తున్నావు అని పండు అడుగుతూ ఉంటాడు. ఇప్పటి వరకు విహారీ గారిని నేను ఆలోచించుకున్న తీరు వేరు, ఆయన భవిష్యత్తు గురించి నేను వేసుకున్న అంచనా వేరు. ఇప్పుడు స్వామీజీ చెప్పిన విధంగా నేను మెలగాలంటే విహారీ బాబు భార్యగా, అంటే విహారీ బాబుకి భార్యగా నేను ఊహించుకోవాలి. ఆయన్ని నా భర్తగా మనస్ఫూర్తిగా అనుకోవాలి. ఆయనే నా భర్త అని నేను మనస్ఫూర్తిగా నమ్మాలి. ఇప్పుడు హఠాత్తుగా నా మనసు మార్చుకోవాలంటే ఏదోలా ఉంది పండు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. లక్ష్మమ్మ, నువ్వు అవునన్నా కాదన్నా విహారీ బాబు గారు నీ భర్త. అగ్నిసాక్షిగా మీ ఇద్దరికీ పెళ్లి జరిగిపోయింది. మీ మధ్య ఆ దేవుడు పెట్టిన బంధాన్ని కొనసాగించాలి. ఇంకేం ఆలోచించకు, పదమ్మా వెళ్దాం అని పండు కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి ఆలోచిస్తూ అలానే విహారీ దగ్గరకు వెళ్తుంది. విహారీ ఆలోచిస్తూ ఉంటే విహారీ లక్ష్మిని చూస్తాడు. కనక మహాలక్ష్మి, అడవి మనుషులు చెప్పిన విధంగానే నేను నీకోసమే ఈరోజు ఉపవాసం చేశాను. నా వల్ల నీ జీవితంలో ఎంతో ఆఘాతం జరిగింది. నా వల్ల నువ్వు ఎలా కూడా నష్టపోకూడదు అన్నదే నా ఉద్దేశం. అందుకే నీ మంచి కోరి నేను ఈరోజు ఉపవాసం చేశాను అని విహారీ కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. విహారీ గారు, నన్ను ఒక నావల మీ జీవితంలో నుంచి బయటకు పంపించేద్దాం అనుకుంటున్నారు. కానీ సముద్రం లేనిదే నావ ఉండదు, భూమి లేనిదే ఆకాశం ఉండదు, అలాగే మీరు లేనిదే నేను లేను, నేను లేనిదే మీరు లేరని స్వామీజీ అంటున్నారు. అందుకే నా జీవితంలోకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అంగీకరించాల్సి వస్తుంది అని లక్ష్మి మనసులో అనుకొని తన చేతిలో ఉన్న కంకణాన్ని చూస్తూ ఉంటుంది. లక్ష్మి, ఏంటి ఏం మాట్లాడట్లేదు అని విహారీ అడుగుతూ ఉంటాడు. అప్పుడే సహస్ర బావా బావా అని అరుస్తూ వస్తూ ఉంటుంది. ఇక పండు సహస్రాన్ని చూస్తాడు. సహస్రమ్మ విహారీ బాబు కోసం చూస్తుంది. విహారీ బాబు గారు అక్కడ లక్ష్మమ్మతో మాట్లాడుతున్నాడు. విహారీ బాబు గారు లక్ష్మమ్మ మాట్లాడుకున్నట్టు సహస్రమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా, ఎలాగో ఒకలా సహస్రమ్మను డైవర్ట్ చేయాలి అని పండు మనసులో అనుకుని, ఏంటి సహస్రమ్మ ఇలా వచ్చావు, నీకేమైనా కావాలా అని పండు అడుగుతూ ఉంటాడు. ఏం వద్దు కానీ పండు, బావ ఎక్కడా అని సహస్ర అడుగుతూ ఉంటుంది.
విహారీ బాబు గారు ఇప్పుడే బయటికి వెళ్ళారమ్మా అని పండు చెప్తూ ఉంటాడు. అవునా అని సహస్ర వెళ్ళబోతూ ఉంటే గేటు దగ్గర కారు కనిపిస్తుంది. అదేంటి పండు, బావ కారు గేటు దగ్గరే ఉంది కదా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. విహారీ బాబు గారు నాకు కనిపించకపోయేసరికి బయటికి వెళ్ళారేమో అనుకున్నానమ్మా అని పండు చెప్తూ ఉంటాడు. నువ్వు ఏ పనైనా సగం సగమే చేస్తావు బావ పండు అని బావా అని సహస్ర విహారీ ఉన్న గార్డెన్లోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి సహస్ర మాటను విని పరిగెత్తుకుంటూ అక్కడ బట్టలు ఉంటే బట్టల దగ్గరికి వెళ్తుంది. ఇక సహస్ర, బావా నువ్వు ఇక్కడ ఉన్నావా, నీకోసమే ఇల్లంతా వెతుకుతున్నాను అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే సహస్ర లక్ష్మిని చూస్తుంది. విహారీ వైపు లక్ష్మి వైపు అనుమానంగా సహస్ర చూస్తూ ఉంటుంది. ఏయ్ లక్ష్మి, నువ్వేంటి ఇక్కడ అని సహస్ర అడుగుతూ ఉంటుంది. బట్టలు ఆరిపోయాయేమో తీసుకెళ్దామని వచ్చానమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సాయంత్రం పూర్తిగా ఎండిపోయిన తర్వాత తీసుకెళ్ళొచ్చు కదా అని సహస్ర అంటుంది. అయినా నీతో నాకెందుకులే అని ఈ పని నువ్వు చూసుకో అని సహస్ర లక్ష్మికి చెప్పి బావా అని సహస్ర అంటూ ఉంటుంది. ఎందుకు సహస్ర నా కోసం ఇల్లంతా వెతుకుతున్నా అన్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. బావా నువ్వు కాసేపు కనిపించకపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది, గంటకి నిన్ను చూడాలనిపిస్తుంది బావా అని సహస్ర విహారీకి చెప్తూ ఉంటుంది. బావా నీ బుగ్గపై ఏదో ఉంది అని సహస్ర విహారీకి చెప్తూ ఉంటుంది. ఇక్కడ సహస్ర అని విహారీ దులుపుకుంటూ ఉంటే నేను దులుపుతాను బావా అని సహస్ర విహారీ బుగ్గపై ఏదో ఉన్నట్టు దులుపుతున్నట్టు యాక్ట్ చేసి విహారీ బుగ్గపై ముద్దు పెడుతుంది. దాన్ని కనక మహాలక్ష్మి చూస్తుంది. సహస్ర నీకు ఈ మధ్య అల్లరి ఎక్కువైపోయింది అని విహారీ చెప్తూ ఉంటాడు. దీన్ని అల్లరి అనరు బావా, రొమాన్స్ అంటారు, అది కూడా నేనే చెప్పాల్సి వస్తుంది అని సహస్ర చెప్తూ ఉంటుంది. బావా అవతలి బుగ్గపై కూడా ఏదో అంటుంది అని సహస్ర అంటూ ఉంటే ఏయ్ సహస్ర నీకు రొమాన్స్ బాగా ఎక్కువైపోయింది అని విహారీ అంటూ ఉంటాడు. ఏంటి బావా, నేను త్వరలో నీకు కాబోయే భార్యనే కదా, నాకు కూడా ఎన్ని షరతులేంటి అని సహస్ర విహారీ షర్ట్కి బటన్స్ పెట్టడం, విహారీ హెయిర్ స్టైల్ని సెట్ చేయడం చేస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి బట్టలు తీసుకొని లోపలికి వస్తుంది. లక్ష్మమ్మ, విహారీ బాబు గారికి కంకణం కట్టావా అని పండు అడుగుతూ ఉంటాడు. కట్టే అవకాశం రాలేదు పండు, వచ్చినా కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదు. ఇప్పటికే విహారీ గారికి సహస్రమ్మను దూరం చేస్తున్నానేమో అన్న అనుమానం నాలో మొదలైంది. నా వల్ల ఈ 2 కుటుంబాలు విడిపోతే కనుక యమునమ్మ ఎదుర్కొనే నిందలు, విహారీ బాబు గారు పడే అపవాదులు గుర్తు తెచ్చుకుంటేనే భయం అనిపిస్తుంది అని కనక మహాలక్ష్మి పండుకి చెప్తూ ఉంటుంది. అయినా భార్యగా నేను విహారీ గారికి కంకణం వేయాలనుకున్నా విహారీ గారు నన్ను భార్యగా అంగీకరిస్తారో లేదో అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఎందుకు అంగీకరించరమ్మా, మీ ఇద్దరికి ఆ దేవుడు వేసిన బంధం, ఆ దేవుడే మీ ఇద్దరిని కలిపాడు, తప్పకుండా మిమ్మల్ని భార్యగా విహారీ గారు అంగీకరిస్తాడు అని పండు చెప్తూ ఉంటాడు. అసలు నేను తీసుకున్న నిర్ణయం మంచో చెడో నాకు అర్థం కావట్లేదు పండు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే స్వామీజీ చెప్పారంటే తప్పకుండా మంచి అవుతుంది కదమ్మా, మీరు అనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టుకొని విహారీ బాబు గారికి కంకణం తొడగకుండా ఉండకండమ్మా, వీలు చూసుకొని విహారీ బాబు గారికి కంకణం తొడిగేయండి అని పండు కనక మహాలక్ష్మి చెప్తాడు. మరోవైపు అంబిక రౌడీలకు ఫోన్ చేస్తుంది. ఏంటి మేడం ఇలా ఫోన్ చేశారు అని రౌడీలు అడుగుతారు. మా ఆఫీస్లో వెస్ట్ సైడ్లో ఉన్న కబోర్డ్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి, అవన్నీ కాలిపోవాలి, ముందు ముఖ్యంగా ఆడిటింగ్కి సంబంధించిన ఫైల్స్ అని చెప్తూ ఉంటే సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తామని రౌడీలు ఫోన్ కట్ చేస్తారు. ఆ మాటల్ని కనక మహాలక్ష్మి వింటుంది. ఇక లక్ష్మి అంబిక దగ్గరికి వచ్చి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారమ్మా అని చెప్తూ ఉంటుంది. ఏం తప్పు చేస్తున్నానే అని అంబిక అడుగుతూ ఉంటుంది. కూర్చున్న కొమ్మను నరుక్కోవడం అంటే మీకు తెలుసా, తింటున్న విస్తర్ని చింపుకోవడం అంటే మీకు తెలుసా, ఇప్పుడు మీరు చేస్తుంది అదే, మీరు బ్రతుకుతున్నది ఆ కంపెనీ మీదే, కానీ ఆ కంపెనీకే ద్రోహం చేయాలనుకుంటున్నారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అసలు ఇవన్నీ చెప్పడానికి నువ్వెవరే అని అంబిక అంటూ ఉంటుంది. మంచిని మంచి, చెడు అని చెప్పడానికి భేదాలు ఉండవమ్మా, ఎవరైనా చెప్పొచ్చు, దయచేసి మీరు అనుకుంటున్న పని నుంచి పక్కకు తప్పుకోండి అని అంబిక చెప్తూ ఉంటుంది. తప్పుకోకపోతే ఏం చేస్తావు అని అంబిక కనక మహాలక్ష్మి గొంతు పట్టుకొని గోడకేసి నొక్కుతూ ఉంటుంది. నువ్వు పని మనిషిలా ఉండు, ఇంట్లో మనిషిలాగా వార్నింగ్లు ఇవ్వాలని చూస్తే ఊరుకోను అని అంబిక కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే లక్ష్మి కోపంగా అంబికను నెట్టేస్తుంది. ఇక దాంతో అంబిక వెళ్ళి మంచంపై పడుతుంది. మరి